ఓం నమో నారాయణాయ నమః. పరమాత్మ స్వరూపులైనటువంటి అందరికీ నా యొక్క నమస్సుమాంచలు అనేటువంటి శిష్యులు పైకి తెచ్చింది. గురువుగారు, నాకు ఒక పెద్ద సందేహం ఎప్పటి నుంచో పీడిస్తూ ఉంది, దానికి మీరు సమాధానం చెప్పగలరా? ఏవమ్మా, నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలియదనే చెప్తాను. ఎందుకంటే అసత్యాన్ని మనం సత్యంగా చెప్పలేం కదా. అసత్యాన్ని ఎప్పుడు కూడా సత్యం నమ్మించే అది పరమ ఘోర పాతకం అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. చెప్పు అని అడుగమ్మా అని అనడంతో ఆమె ఇలా అంది, గురువుగారు, అనేక మంది మేము ఉపన్యాసాలకు వెళ్తున్నప్పుడు, అంటే జ్ఞానం చెప్పడానికి వెళ్తున్నప్పుడు, కాలం మారిపోయింది, మీరు ఇంకా మారలేదు అంటున్నారు. అలా నేను అనుకుని అందరూ అలా మాట్లాడుకుంటే విన్నాను. గురువుగారు, కాలం మారింది అని అంటున్నారు, ఇది ఏది, ఇందులో వాస్తవం ఎంత ఉంది అని అందుకు అనేక వివిధ విధాలైనటువంటి ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, భాష, శైలి ఇలా అన్నీ మారిపోయాయి. కానీ చెప్పాలంటే సత్యానికి కాలం మారలేదు, కాలం ఒకేలాగే ఉంది. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కదా, ఆయన ఏమన్నా ఇంకెక్కడి నుంచి ఉదయిస్తున్నాడా? సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు. అది మారిందా? లేదు కదా. మరి కాలం ఎలా మారిందంటాం? చేసుకుంటూ ఉన్నాయి, అవి ఏమన్నా మారాయా? ఎండాకాలం ఎండాకాలంగానే ఉంది, వర్షాకాలం వర్షాకాలంగానే ఉంది, చలికాలం చలిస్తూనే ఉంటుంది. మరి ఇక్కడేమన్నా మార్పు వచ్చిందా? మరి కాలం ఎక్కడ మారింది? మారింది మనుషులు. మనం స్ఫటికం గురించి ఇదివరకు చెప్పుకున్నాం. ఒక స్వచ్ఛమైన పటికం తీసుకొచ్చి ఒక బెంచ్ మీద అలా పెట్టి దాని ముందర ఏ రంగు పెడితే అది ఆ రంగు మారిపోతుంది. అప్పుడు స్ఫటికం ఏమనుకుంటుంది తెలుసా? అమ్మ, నేను ఎరుపు రంగు అయిపోయినాను, నేను చాలా ఎర్ర రంగులోకి వచ్చేసాను, నాకేమీ లేదు, మహానందంగా ఉన్నట్టు. నలుపు కాగితం పెట్టా, అక్కడ నలుపు రంగు ఏదైనా పెట్టామనుకోండి, నల్లగా అయిపోయి, అయ్యయ్యో నేను నల్లగా అయిపోయినానే ఎట్లా? ఇలా స్ఫటికం లాంటి మన ఆత్మను మర్చిపోయి మనం అనేక రంగులు పూసుకుంటూ, అంటే అనేక రకాలైనటువంటి పాపకర్మలు చేసుకుంటూ నేను పాపిని, నేను దుర్మార్గుని అని తెలుసుకోలేకుండా, కాలం మారిపోయింది కాబట్టి మనం అంత అయిపోయింది, కాలం మీద వేసేస్తున్నారు. కానీ కాలం ఎక్కడా మారలేదు. కాలం మారింది ఎక్కడో ఆలోచించాలి. కాలం మారితే ఈ తీరు కూడా మారాలి. ఈ భౌతిక పంచభూతాల యొక్క తీరులో కూడా మార్పు రావాలి. వరదలప్పుడు వరదలు వస్తాయి, తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్లు వస్తుంటాయి, భూకంపాలు వచ్చినప్పుడు భూకంపాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. మరి కాలం ఎప్పుడు మారింది? మనిషి ధర్మంతా వదిలిపెట్టాడు, కానీ అందుకని ధర్మం దారి ఎందుకు తప్పుతుంది? ధర్మం ఎప్పటికీ ధర్మమే, సత్యం ఎప్పటికీ సత్యమే, అది ఎప్పుడు మారదు. మారేది మనుషుల్లో ఉన్నటువంటి తత్వాలు, బుద్ధి కర్మానుసారే. అంటే కర్మలు మనం ఏమైతే చేస్తుంటే మన బుద్ధి అలా నడుచుకుంటూ వెళ్తుంటుంది. కానీ జ్ఞానుల యొక్క బుద్ధి వాసన అట్లా తగిలినా కానీ బుద్ధిలో మార్పు రావచ్చు. అందుకే మన వేదంలో ఉండే వాక్యాన్ని వివేకానంద స్వామి తెలియజేస్తారు. క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి భవర్ణవ తరణే నౌక అంటారు. సజ్జనతో ఒక్క క్షణం సహవాసం చెయ్యి, నీ బుద్ధిలో గొప్ప మార్పు వస్తుంది, నీ ఇంద్రియాలన్నీ నీ చేతిలోకి వస్తాయి, నిగ్రహిస్తావు, జితేంద్రుడి అవుతావు అని అంటుంది. కనుక కాలం కానీ నీతి కానీ ఎక్కడ మారలేదు. నీతి తప్పి ప్రవర్తిస్తున్న వారు మాత్రమే మారారు. నీతిని అనుసరించే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టే మన ధర్మం ఇంకా నిలిచి ఉంది. సనాతన ధర్మం ఇప్పటికీ ప్రాణం పోసుకొని జీవిస్తుందంటే నీతిని ఆచరించేటటువంటి అనేక పేదవారి నుంచి, సామాన్యుల నుంచి, మధ్యతరగతి నుంచి, అదేవిధంగా ఉన్నత కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అందరిలో కూడా అనేక మందిలో నీతి ఇంకా అలానే ఉంది. వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తున్నారు, స్వధర్మాన్ని ఆచరిస్తున్నారు. కాలము వాళ్ళకి ఒకేలాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ తప్పిన వారికి కాలం మారినట్లు కనపడుతుంది. మార్పు అనేది
మన వేషభాషల్లో మారుతున్నాము, మన యొక్క పద్ధతులు మారుతున్నాయి, మనం ఆచరించే విధానాలు మారుతున్నాయి. అంటే అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలు చదివి అందులోకి మనం మారిపోతున్నాం. యోగ సాధన ఇవన్నీ మాకెందుకు? మా అరచేతిలోనే వైకుంఠం కనబడతా ఉంది, అన్ని లోకాలు కనబడతా ఉంది, భూప్రపంచంతో కనబడతా ఉంది. వాస్తవమే, అన్ని దాంట్లోనే కనబడతా ఉంది. కానీ మంచి ఎంత మాత్రం కనబడతా ఉందని గ్రహించాలి. చిన్నపిల్లలు మొదలుకొని యువకులు, చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు, యువకుల వయసులోకి వచ్చే వాళ్ళైనా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి యవ్వనంలో ఉండేటువంటి వారి ఆలోచనలు అలా ఉండవచ్చు, కానీ అందులో కూడా నీతి నియమం ఉండేవాళ్ళు ఉన్నారు, ధర్మాచరణ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది సంస్కారం. ఏ సంస్కార కుటుంబం నుంచి అయితే వారు జన్మించారో వాళ్ళు ఎంత మార్పు వచ్చినా ఆ సంస్కారం వాళ్ళని మారలేదు. సంస్కారం యొక్క శక్తి అట్లా. అందుకని మనం ఏం చెప్తామంటే, పిల్లలకు విద్య నేర్పుతున్నాము, అనేక విధాలైనటువంటి జీవనాధారం కోసం విద్య నేర్చుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా. అది బ్రతికి జీవనాధారానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ధార్మికమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి, సనాతన ధర్మమైనటువంటి హైందవ సంస్కృతిని మనం తెలుసుకున్నామంటే ప్రశాంతంగా జీవిస్తాము. ఏముంది? సంతృప్తి ఉంది, చాలా ప్రశాంతత ఉంది, సచ్చిదానంద స్వరూపమై ఉంటుంది. దానినే భగవంతుడుగా మనం అనుకుంటున్నాం. భగవంతుడు ఎవరిని తెలుసుకోవాలి తప్పితే ఇవన్నీ జీవనాధారం కోసం చెయ్యాలి. తప్పకుండా మనం అన్ని విద్యలు నేర్చుకుంటూ రావాలి. కానీ అలాగని దైవభక్తి మాత్రం విడిచిపెట్టకూడదు, దైవాన్ని దర్శించడం మాత్రం వదులుకోకూడదు అని వివేకానంద స్వామి స్పష్టంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటావో అప్పుడు నీవు ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదుగుతావు. హిమాలయ శిఖరాలంతా ఎత్తు కలిగినటువంటి మన జ్ఞానం, ఆ జ్ఞానాల్లోని ఒక్క అడుగన్న పైకి ఎక్కి చూడు అని స్వామి చెప్తాడు, వివేకానంద స్వామి వారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు కదా, మరి ఆ సంస్కారం ఆయనకి అలాగే అబ్బింది. ఆయన అనేక విషయాలను చిన్న వయసులోనే గ్రహించి ఆయన ప్రపంచానంతా భారతదేశం వైపు చూపినటువంటి ఒక మహామనీషి అని చెప్పాలి. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. సత్యనిష్ఠుడు తన నమస్సుమాంజలు తెలియజేసి ఆ రోజుకి తన చర్చ చాలించారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.